పాయికరావుపేటలో గల పాండురంగ స్వామి ఆలయ నూతన కమిటీ ఈరోజు ఆలయంలో ఆలయ చైర్మన్ గా మజ్జూరి నారాయణరావు ఎన్నికయ్యాక కమిటీ సభ్యులతో ఆలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి గుడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మజ్జూరి నారాయణరావు మాట్లాడుతూ ఆలయ నిర్వహణలో సిబ్బంది అలసత్వం గురించి తెలుసుకున్నానని, ఇకపై అలాంటి తప్పులు జరగకుండా చూడాలని సిబ్బందికి సూచనలు ఇచ్చామని అన్నారు. అలాగే పాండురంగ స్వామి ఆలయ ఆస్తులు వివరాలు కూడా తెలుసుకుని ఎవరు లీజుదారులు ఉన్నా వివరాలు అడిగామని, వాటిలో అక్రమాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి క్రమ పద్ధతి చేసి ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తామని అన్నారు. ఈరోజు మన రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగలపూడి అనితమ్మ గారు సిస్టర్ సోదరమని మాకు ఒక బాధ్యత పాండురంగ స్వామి టెంపుల్ని డెవలప్ చేయండి అనేసి మాకు ఒక బాధ్యత అప్పగించడం జరిగింది. మొన్న 25వ తేదీని తొలి ఏకాదశి రోజుని ఆ అమ్మకి ఎంత నీరసంగా ఉన్నా సరే వచ్చి మా అందరి చేత కూడా ఒక ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత ఈరోజు గురు పౌర్ణమి మంచి రోజు అనేసి మేమందరం కూడా కమిటీ సభ్యులని రోజు మీటింగ్ వేసుకొని జరిగిన తర్వాత ఈ ఒక టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇక్కడ ఏ విధంగా స్వామివారికి కొన్ని ఆస్తులు కూడా ఉండడం జరిగింది. ఆ ఆస్తులు ఎక్కడున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఉదయం టెంపుల్ ఎన్ని గంటలకి స్వామివారిని దర్శనానికి ఎన్ని గంటలకు ప్రజలకు అనుమతి ఇస్తున్నారు, అయితే ఇక్కడ క్లీనింగ్ ఎన్ని గంటలకు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు అందరి చేత అడగడం జరిగింది. మొత్తం స్టాఫ్ అందరినీ కూడా ఇందులో కొంచెం మాకు చిన్న చిన్న లోటుపాట్లు కనిపించి అవన్నీ కూడా రెక్టిఫై చేసాం. ఉదయమే 4:30కి క్లీనింగ్ చెయ్యాలి, 5:30కి స్వామివారి తలుపులు తీసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. అలాగే 5 అవ్వబోతికి స్వామివారి తాలూకు శోకాలు రోడ్డు మీదకి వినిపించాలి అనేసి మొత్తం ఆ కమిటీ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడున్న మొత్తం అందరితో కూడా స్టాఫ్తో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము 2-3 రోజుల్లో రెక్టిఫై చేస్తామని చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇక్కడ ఒక వారం రోజుల్లో ఈ భూమి తాలూకా ఎక్కడున్నాయి అది, తర్వాత ఈ కాంప్లెక్స్ తాలూకా మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళతో కూడా మీటింగ్ వేయండి అనేసి చెప్పడం జరిగాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మాకు ఈ యొక్క దేవాలయం 100 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. తర్వాత తుమ్మూరి వీరభద్రరావు గారు రండి సార్ ఈ యొక్క టెంపుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు కూడా ఈ టెంపుల్ డెవలప్ చేయడమే కాకుండా ఈ టెంపుల్కి చాలా ఆస్తులు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ఆస్తులు కూడా ఎక్కడున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఆ ఆస్తుల మీద ఏం ఆదాయం వస్తుంది అన్న దాని మీద కూడా మేము ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మాకు ఒక వారం 10 రోజుల్లో మొత్తం అదంతా మాకు ఒక కమిటీ సభ్యులు రికార్డు ఇస్తానని చెప్పారు. ఇదంతా వేసిన తర్వాత ఇవన్నీ చూసి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి మొత్తం ఇదంతా కూడా మేము ఈ టెంపుల్ ఏ విధంగా డెవలప్ చేయాలనేసి మొత్తం ఒక మ్యాటర్ మేము తయారు చేసుకొని అది మేము హోమ్ మినిస్టర్ గారు దృష్టిలో పెట్టి ఈ టెంపుల్ని మేము డెవలప్ చేయడానికి ముందుంటాం. ఎందుకంటే ఒకప్పుడు మొత్తం ఇంచుమించులో ఇక్కడ 200-300 గ్రామాల నుంచి పెళ్ళిళ్ళు ప్రతి సంవత్సరం కూడా అక్కడ చాలా బాగా పెళ్ళిళ్ళు జరిగాయి. కానీ ఇప్పుడు కళ్యాణ మండపంలో వచ్చిన తర్వాత కొంతమంది కళ్యాణ మండపంలో చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొన్ని నిర్లక్ష్య వైఖరి వల్ల కొంచెం తేడాలు జరుగుతున్నాయి. ఆ నిర్లక్ష్య వైఖరిని మేము తప్పించి మళ్ళీ పూర్వయోగం వచ్చే విధంగా చేస్తానని కూడా మా కమిటీ సభ్యులు మేమందరం కూడా హామీ ఇచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.